నమస్తే, చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. యాదగిరి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు చండీ హోమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో గణపతిని ఆరాధించి హోమ ద్రవ్యాలు పూర్ణాహుతితో చండీ వాహనం నిర్వహించారు. హోమంలో పలువురు దంపతులు పాల్గొని పూజలు చేశారు. అమ్మవారి లడ్డు, శేష వస్త్రాలు, కనుమలను ప్రసాదంగా భక్తులకు అందజేశారు. విలువలు పాటిస్తేనే వ్యాపారం కూడా సేవాభావంతోనే నిర్వహించవచ్చని తుంగతుర్తి శాసనసభ్యులు సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో ఆర్ఎస్ ఫంక్షన్ హాలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని సత్కరించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించేందుకు శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ విజయ్ బాబు, ఎస్పీతో పాటు పలువురు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కువైతే అన్న మీద ప్రేమ ఎక్కువ. చెల్లెమ్మ సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. 46 మందికి చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యుగంధర్, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. కర్ణాటి ఎల్లమ్మ, మమదాపురం, కిన్నెర మాధవ్, కృష్ణ, అన్నారం, గౌరమ్మ, నారాయణపురం, జానవి, కొట్టపాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనంలో భాగంగా సూర్యాపేట జిల్లా చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీడీఓ గిరిబాబు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో పచ్చదనంతో పాటు స్వచ్ఛతను పెంపొందించాలన్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేసి దోమల మందు పిచికారీ చేయాలని సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, హెల్త్ అసిస్టెంట్ సుశీల, గ్రామ కార్యదర్శి షర్ఫుద్దీన్, ధర్మయ్య, డాక్టర్ గంగాధర్రావు, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలోనే పునరుజ్జీవం కల్పించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల చిల్లర ప్రచారానికి ప్రకృతే తగిన సమాధానం చెబుతుందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని, గిరిజన సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అల్లూరి ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సాధారణ ఉపాధ్యాయురాలిగా ఉన్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎదిగారని, అలాంటి వారి స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివరామకృష్ణ శర్మ ప్రత్యేక అభిషేకం చేశారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి ఒడిబియ్యం సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశ గుప్తా, రామ్మూర్తి, మల్లికార్జున, శ్రీశైలం, వెంకటేశ్వర్లు, సోమయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూలిపోతే తమ ప్రభుత్వానిది బాధ్యత ఎలా అవుతుందన్నారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టడం వల్లే అవి కూలిపోతున్నాయన్నారు. ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు చేయాల్సిన పనులు మీరెలా చేస్తారని భట్టి ప్రశ్నించారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల ఫ్యూచర్ స్టేట్ కు తెలంగాణ పర్యాయ పదంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐటీ యూనికార్న్ ప్రతినిధులను రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆహ్వానించారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.